విషయమే అఫ్ కోర్స్ నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా బడ్జెట్లో డిఫెన్స్ కోసం ఇప్పుడు చెప్పకపోయినా ఫైన్ ప్రింట్ డాక్యుమెంట్లో చూసేటప్పటికి మనకి చాలా ఎంఫసైజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవ్రీ సంవత్సరం 10% మినిమం డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతూ వస్తున్నారు. సో మనం చూస్తే వరల్డ్ వైడ్ ఇప్పుడు వార్స్ కానీ పక్కన బార్డర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూస్తే డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అయ్యింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం బడ్జెట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెక్నాలజీ ఈజ్ సో మచ్ ఎంఫసైజ్డ్. టెక్నాలజీకి చాలా పెద్దపీట వేశారు. అలాగే చాలా ల్యాబ్స్, అలాగే చాలా ఏఐ ఇంటెలిజెన్స్ని డిఫెన్స్లోకి తీసుకురావటం, నేవల్కి ఎయిర్ ఫోర్స్కి కూడా చాలా ఎంఫసైజ్ ఇవ్వటం, బార్డర్ కంట్రోల్లో చాలా మటుకు మనీ స్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ ₹1,75,00,000 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కొత్త ఎక్విప్మెంట్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రపోజల్ పెట్టారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫినానిమా. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే పర్సనల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీ నో దట్ ఆర్మీ కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడి వర్క్ చేస్తారు. వాళ్ళకి కూడా చాలా మటుకు అఫోర్డబుల్ హౌసింగ్ అని చాలా రకాలైన ఎంఫసైజ్ తీసుకొని వచ్చి దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్స్పోర్ట్స్ మీద కూడా చాలా మటుకు దృష్టి సారించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం రీసెంట్గా చూసినట్టు చాలా మటుకు ఎక్స్పోర్ట్స్ మనం చిన్న చిన్న కంట్రీస్కి చేయడం స్టార్ట్ చేసాం ఆల్రెడీ. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్. అండ్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి చాలా మటుకు ఎంఫసైజ్ చేస్తున్నారు. R&Dలో కానీ టెక్నాలజీలో కానీ చాలా అడ్వాంటేజ్ తీసుకుని చూపిస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫినామినా ఫర్ ది తెలంగాణ ఈజ్ కన్సర్న్. బికాజ్ తెలంగాణ డిఫెన్స్లోని ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది కీ సిటీస్లో ఉంది, హైదరాబాద్ కానీ సరౌండింగ్స్ కానీ. సో దిస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎంఫసైజ్ చాలా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ ది తెలంగాణ వస్తుంది. అలాగే ఇప్పుడు ఏరోస్పేస్ చూసేటప్పటికి ఉడాన్ 2 స్కీమ్ అని కొత్తగా తీసుకుని వస్తూ ఉన్నారు. దానిలో ఏంటంటే హెలిపోర్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. హెలిపోర్ట్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఒకటే ప్రైమరీ ఎయిర్పోర్ట్గా ఉండింది తెలంగాణలో. చిన్న చిన్న ఎయిర్పోర్ట్ సరౌండెడ్ సిటీస్లో బాగా డెవలప్ చేయొచ్చు, కనెక్టివిటీ పెంచవచ్చు. సో అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 కోటి మంది దాకా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ట్రావెలింగ్కి. సో దాట్స్ ఎ గుడ్ ఎంఫసైజ్. సో ఓవరాల్ ఇట్స్ జాగ్రత్తగా మనం దాన్ని రీపెన్ చేసుకోగలిగితే తెలంగాణకి మనకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది. థ్యాంక్ యూ కమలాకర్ గారు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ నవీన్ అగర్వాల్ గారు.